ఇంకా ఆట మొదలు పెడదామా? సరే. ఒక పని చేయండి, మేమందరం దాక్కుంటాము, మీరు మమ్మల్ని వెతకాలి. బాలు అంకుల్, మాలిని ఆంటీ, మీరెక్కడైనా మూలన పోయి దాక్కోండి. ఏంటి? అదే దాక్కోండి దాక్కోండి. వెళ్ళండి 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 వెళ్ళండి, దాక్కోండి. ఇదంతా అవసరమా? తప్పదు. దాగుడు మూత దండాకో, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. సాంబార్ పుట్టి. శిశిరా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానక్క. సరే, ఈ మధ్య మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? లేదక్క, సీమంతం అయిన తర్వాత నాలో నాకే తెలియని ఒక ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది. అంతా చాలా చాలా పాజిటివ్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఇది నిజంగా చాలా మంచి విషయం శిశిరా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పెళ్ళైన తర్వాత కనీసం ఒక్కటైనా ఇలాంటి సంప్రదాయమైన సంస్కారాన్ని జరుపుకోవాలని అనుకున్నాను. ఇప్పటికి నెరవేరింది. అంతా నీ వల్లే. నా చెల్లెలికి నేను ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకుంటే బాగుంటుంది కదా, అందుకే అంత పట్టుబట్టి మరీ జరిపించాను. దానివల్ల అంతా మంచి జరిగింది. నేను కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాను. దాని గురించే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్పు శిశిరా, నీకు సంతోషాన్నిచ్చే ఏ విషయమైనా నాకు సంతోషమే. ఇది నాకు మాత్రమే కాదు, నీకు కూడా సంతోషాన్నిస్తుందక్కా. అవునా? అయితే చెప్పు. ఇప్పుడు కాదు, నేనే స్వయంగా నీ దగ్గరకొచ్చి కలిసి మరీ చెప్తాను. అవునా? సరే, నీ ఇష్టం. ఒక కాల్ చేసి వచ్చేసే, సరేనా? సరే అక్క, నేను వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను. అవును, భవానీ ఏం చేస్తుంది? బోరు కొడుతుందని ఆదితో కలిసి దాగుడు మూతలాడుతుంది. ఏమైందక్క? అంటే ఆ మాట వినగానే కొంచెం భయం వేసింది. ఎందుకు భయం? ఈ దాగుడు మూతలంటేనే ఒక రకంగా భయం. అక్క, చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతగా ఆలోచించాలా? ఏం కాదు.